నమస్తే సార్. ఈ వీడియో కేవలం మీకోసం ఒక మాట చెప్పాలనిపించింది. కేసీఆర్ సార్, ఐ సెల్యూట్. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చాలా 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 గ్రేట్ సార్, చాలా గ్రేట్. ఎందుకు అంటే ఎవ్వరూ సాధించలేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి గొప్ప మహానీయులు మీరు. ఎందరో మహానుభావులు, బట్ ఒక్కరికే వందనము అన్నట్లు నిజంగా మీకు నమస్కరిస్తున్నాను మనస్ఫూర్తిగా. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాము. మీ యొక్క గొప్ప సంకల్పానికి, మీ తెలివితేటలకు అనుగుణంగా మీ అబ్బాయి గారు ఉండడం అది మీ అదృష్టం, పబ్లిక్ అదృష్టం కూడాను. నూటికో కోటికో ఒకరు ఉంటారు, అది మీరే సార్. నిజంగా చెప్పాలంటే 100% మీరు, నో డౌట్. పబ్లిక్ అందరూ మళ్ళీ కేసీఆర్ సార్ కావాలి, కేసీఆర్ సార్ రావాలని కోరుకుంటున్నారు. సో మీరు మళ్ళీ రియాక్టివేట్ అయ్యి పబ్లిక్లోకి రండి. నెక్స్ట్ సీఎం మీరే, గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీయే. మామయ్య గారు మళ్ళీ చెప్తున్నాను, బీ యాక్టివేట్, ఓకేనా? హ్యాపీ ఉండండి, హ్యాపీ ఉండండి. ఏం కాదు, కొద్ది రోజులు అహంభావంతో ఎన్నో మాటలు అంటుంటారో అననివ్వండి. చేసిన పని ఎక్కడికి పోదు, పబ్లిక్ హృదయాలలో నాటుకొని ఉన్నది. మీరు చేసిన సాధన కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర సాధన కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్న తర్వాత 10 ఏళ్ల పరిపాలనలో మీరు చేసినటువంటి పనితీరు కానివ్వండి, ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోయింది. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు కేసీఆర్ సార్ ఏం చేశారంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అంతటి నాలెడ్జ్ వచ్చేసింది, పిల్లలకు కూడా వచ్చేసింది. అంటే అక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తుంది, మీరు చేసిన పనితీరు కనిపిస్తుంది. సో మీ కృషి వృధా పోదు, ఎప్పుడూ కూడా మిమ్మల్ని స్మరిస్తూనే ఉంటారు పబ్లిక్ అందరూ కూడా. సో మళ్ళీ కేసీఆర్ సారే కావాలి, కేసీఆర్ సారే రావాలని కోరుకుంటున్నారు పబ్లిక్ అందరూ కూడా. సో పబ్లిక్ కోసం మీరు మళ్ళీ రియాక్టివేట్ అవ్వండి, బియాక్టివేట్. మామయ్య నందుకు మన్నించండి, ఎందుకంటే మీ అబ్బాయి గారిని సోల్ఫుల్గా ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ మాట అన్నాను, మన్నించండి. ఇంకొకటి, పబ్లిక్ కోసం మీరు కంపల్సరీ బయటికి రావాలి. ఎవ్వరికి శాశ్వతం కాదు అనే మాట నిజం. రాజకీయం అనేది 5 సంవత్సరాల కాలపరిమితి. 5 సంవత్సరాల కాలపరిమితికే ఇలా విర్రవీగుతున్నారు కొందరు. వాళ్ళ వెర్రితనం అనుకోవాలో, ఏమనుకోవాలో, వాళ్ళ మూర్ఖత్వం అనుకోవాలో, వాళ్ళ యొక్క తెలివి తక్కువతనం అనుకోవాలో, అది మేధావులందరూ గమనిస్తున్నారు, పబ్లిక్ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అప్పుడు ఎలా ఉండేది తెలంగాణ, ఇప్పుడు ఎలా అయిపోయింది, పబ్లిక్ బ్రతుకులు కూడా అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా అయిపోయినాయి. రోజు రోజుకు కాలక్రమేణా అభివృద్ధి చెందాలి కానీ, హ్యాపీ ఉండాలి కానీ పబ్లిక్ అందరూ కూడా దివాలా తీస్తున్నారు. సో పబ్లిక్ అవగతమైంది, అవగాహనతోనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ఏ. నెక్స్ట్ ఏ ఎలక్షన్లు అయినా కూడా బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది పక్కా. ఒక్క దాంట్లో డబ్బులిచ్చో, అబద్ధాలతోనో, అక్రమాలతోనో, అడ్డదారులతోనో ఓట్లు ఎంచుకొని గెలిచినంత మాత్రాన, జూబ్లీ హిల్స్లో గెలిచినంత మాత్రాన మొత్తం గెలుపు వాళ్ళదే అయిపోదు. ఉన్నాయి కదా, ఇంకా రాబోయే ఎలక్షన్స్ అన్నీ కూడా బీఆర్ఎస్వే అవుతాయి. పక్కా బీఆర్ఎస్ విజయం పక్కా, గెలిచి తీరుతుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా. ఇది పబ్లిక్ మాట, నా మాట, మీ మాట. 100% అందరి నోట ఇదే మాట. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, పబ్లిక్ హ్యాపీ ఉంటారు.
నమ్ముతున్నాము. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ. మీరు ఆరోగ్యంగా ఉండి పబ్లిక్కి మళ్ళీ మీ సుపరిపాలన అందిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.